జల్ జీవన్ మిషన్ పనులు, రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు జిల్లాలో అమలు జరుగుతున్న జల్ జీవన్ మిషన్ పథకంలో చేపట్టిన మంచినీటి పనులు, ఉద్యానవన పంటల సాగు, అమృత సరోవర్ పనులను పరిశీలించిన కేంద్ర నోడల్ టీం, కాలుష్య నియంత్రణకు సమావేశాలు తదితర అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. విద్యారంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పెదమేరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి లోకేష్ ఈ నెల 6వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరంలో ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తు మార్గనిర్దేశకులని, పాఠశాల విద్యను విద్యార్థి ఉన్నతంగా చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాఠశాలలో జాబ్ మేళాలు తప్ప ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు చదువు మాత్రమే చెప్పాలని, ఇతర పనులకు వినియోగించరాదన్నారు. 944 కోట్ల రూపాయలతో ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశామన్నారు. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు డిఎస్సి ప్రకటించామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు కరికులాన్ని మారుస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 1000 కోట్ల రూపాయల పరిహారం సొమ్మును ఎటువంటి మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గంలోని లంకలకోడేరు, దగ్గులూరు, కొత్తపేట రోడ్లు, డ్రైనేజీలు, జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టనున్న మంచినీటి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరమన్నారు. భూములు, ఇళ్లు, స్థలాలు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఒక్కరికి సోలార్ విద్యుత్ అవసరాన్ని అధికారులు వివరించి పీఎం సూర్య ఘర్ యోజన వినియోగించుకోవడంలో ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలుపై అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో 50,000 సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని కూడళ్లలో ఎగ్జిబిషన్లు, సోలార్ ప్యానెళ్లు, సోలార్ లైట్లు, సోలార్ పరికరాలను ప్రదర్శించాలన్నారు. జిల్లాలో 27 రోజుల పాటు 318 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,560 దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఇప్పటి వరకు 1,229 అర్జీలను పరిష్కరించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. భీమవరంలో రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలపై మాట్లాడుతూ, ప్రభుత్వం అర్జీల పరిష్కారానికి 45 రోజులు గడువు విధించినప్పటికీ ఈలోగానే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో జలశక్తి అభియాన్ చేపట్టిన పనులను జలశక్తి అభియాన్ సెంట్రల్ నోడల్ అధికారి, అగ్రికల్చర్ ఫార్మర్స్ అధికారి డాక్టర్ జితేందర్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జలశక్తి నోడల్ టీం 3 రోజుల పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం డివిజన్లో పలు గ్రామాల్లో పర్యటించి ఉద్యానవనాలు పెంచడం, మామిడి, మునగ పంటల సాగు, రక్షిత మంచినీటి పథకాలు, జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన ఆదర్శ రైతు ఆచంట గ్రామానికి చెందిన నెక్కంటి సుబ్బారావును వేడుకలకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అందుకున్నారు. 60 సంవత్సరాలకు పైగా వరిలో వినూత్న రకాలను సాగు చేసి మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు మెట్ట ప్రాంతంలో పొగాకుకు ప్రత్యామ్నాయంగా సన్ఫ్లవర్, అరటి, మొక్కజొన్న సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. 90 ఏళ్ల వయసులో కూడా వ్యవసాయాన్ని ఇష్టంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా అవార్డును అందుకున్నారు. 1967లో సంభవించిన కరువు సమయంలో కూడా నెక్కంటి సుబ్బారావు వరి సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.